పాండలాపురం ఎల్లమ్మ తల్లి నాటకం గమ్మతిగా ఉంటది. గమ్మత్ టీవీలో ఉంటది. గమ్మత్ టీవీలో చూడగలరు. సబ్స్క్రైబ్ చేయడానికి గంట కొట్టండి. ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మత్ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడు మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. శంకర కరుణించవేరా నాకు సంకటములు వాపవేరా అయ్యో శంకర కరుణించవేరా సంకటములు అయ్యో శంకర శ్రీయుతవేంకరమురారే హరే శంకర శ్రీయుతవేంకరమురారే కలయందు బంధను దాపిన ఓరేవా శంకర కరుణించ నాదు నా కుమారుడు రాకముందు నేను యొక్క వృద్ధురాలు అవతారమై నేను ఇక్కడ కూర్చుంటే కాక శ్రీ జగజ్జని రేణుక మాతాకి చెడైన వారు చూసిదివా, మన తల్లి ఎంత వెతికినా కూడా దొరకడం లేదు. మరికొంత దూరం వెళ్ళి చూసేదమ్మా. శ్రీ జగజ్జని రేణుక మాతాకి దేవదేవో దేవా 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 సన్నుతించరా సరివేశ్వరా స్వామి జగన్నాథ దేవా దేవా యుగ యుగంలో గురుడవు నీవని పొగడక తరమౌడా దేవా. శ్రీ జగజ్జని రేణుక మాతాకి వెతుకునే సమయంలో పరిశీలించిన సమయంలో కొత్తపేట నాటక మండలి రేణుకా ఎల్లమ్మ నాటక మండలి 1116 రూపాయలు కానుక ఇవ్వడం జరిగింది. వారిని శ్రీ రేణుకాదేవి జన్మదగ్ని అష్టైశ్వర్యాలతో తొలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీ జగజ్జయ రేణుకా మాతాకి. ఇంత అడవిలో మనం ఎంత వెతికినా దొరకడం లేదు కదా. అక్కడ ఎవరో వృద్ధురాలు ఆ యొక్క ఎలుక చెట్టు కింద కూర్చున్నది. ఆమె వెతుకు వెళ్ళి పలకరిద్దామా. శ్రీ జగజ్జని రేణుక మాతాకి వృద్ధురాలవు నీవు ఎలుక చెట్టు కింద, అమ్మా వృద్ధురాలవు నీవు ఎలుక చెట్టు కింద ఎందుకు కూర్చున్నావమ్మా. నా తల్లి జాడలు నీకైనా తెలుసుంటే నయముగా తెలుపవమ్మా. అమ్మా ఓ వృద్ధురాలా, నా తల్లి జాడలు నీకేమైనా తెలుసుంటే చెప్పమ్మా. ఎవరు ఒక వృద్ధురాలు ఈనంగా పడి మరి ఈనంగానే పడి ఈ దారి నుండి వెళ్ళిపోయినది. ఇదే దారి పొంట వెళ్ళిపోయినది అనుకున్నారా? సరే తల్లి సరేలా చూసిదివా, ఆమె వృద్ధురాలు చెప్పినట్టు మన తల్లి కూడా ఇదే దారి పొంటను వెళ్ళిపోయినది. ఆ యొక్క పసుపు బండారి ఆ యొక్క అనవాళ్ళు కనబడుతున్నాయి. మరికొంత దూరం వెళ్ళి చూసేదమ్మా. శ్రీ జగజ్జని రేణుక మాతాకి దేవదేవో దేవా 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 మా దేవా దేవా దేవదేవో దేవా 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 మా దేవా దేవా
సర్వేశ్వర స్వామి జగన్నాథ దేవా దేవా లంప్రవర నీకే శరణు దేవా వా దేవా 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 ఏమి తెలియని ఎడ్డివారము మాపై కోపమేలా దేవా ఆహా, నా కుమారుడు రాకముందు నేను యొక్క సర్పరూపంలో నేను ఈ పుట్టలో ఉండి నేను ఈ పుట్టలో ఒకటి దాగి ఉండేదాకా శ్రీకృష్ణుడిగే సదానంద రామో సద్దు శివానంద రామో రామ సదానంద రామో సద్దు శివానంద రామో రామ సదా నిన్ను నా మదీన ముద్దు నిలవు రామో రామ నిండిన గురుడు పొగడవ పరమౌనా రామ గురుడవని పొగడవ పరమౌనా రామ స్వామి తెలుసరా సర్వేశ్వర స్వామి జగన్నాథ రామ రామ స్వామి తెలుసరా సర్వేశ్వర స్వామి జగన్నాథ శ్రీ జగజ్జన రేణుక మాతాకి ఆహాచేడా అదిగో ఆ యొక్క రేణుకా మాత నన్ను చూసి భయపడే ఆ యొక్క సర్పము వేషం దాచి నన్నే కాడు వేయాలని చూస్తుంది కదా అది ఆ యొక్క పుట్టలో దాగి ఉన్నది దాన్ని ఇప్పుడే బయటికి తీసి దాన్ని ఖండాలు నరికేదాను కదా శ్రీ జగజ్జన రేణుక మాతాకి అండపిండ బ్రహ్మాండమంతటా నిండిన పరిచారాముడరా అండపిండ బ్రహ్మాండమంతటా అండపిండ బ్రహ్మాండమంతటా నిండిన పరిచారాముడరా అండపిండ బ్రహ్మాండమంతటా నన్ను చంపకము కదా నీకు భయపడి ఈ పుట్టలో దాగి ఉంటానని పోతున్నాను కదా నన్ను చంపకురా ఈ యొక్క పుట్టలో నీ బాధలు తాగి ఉన్నానంటున్నావు కదా నా తండ్రి జాడలు చెప్పమ్మా ఎందు వేగినా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టేవాడును కాదు కదా జయ శ్రీ జగకృష్ణుడికి జగజ్జన రేణుక మాతాకి రేణుక ఇవన్నీ చెప్పినా వినకున్నావు నా యొక్క మర్యాదగా నా యొక్క తండ్రి జాడలు చెప్తావా లేదా లేదంటావు నాకు తెలియదు నాయన తెలియదు అంటున్నావా శ్రీ ఈ జగజ్జన రేణుక మాతాకి అమ్మా తండ్రి జాడ చెప్పవమ్మని నన్ను ఈ రీతిగా కష్టపెట్టగాను నిన్ను తండ్రి జాడ చెప్పవమ్మని తండ్రి జాడ చెప్పుగా నిన్ను ఇప్పటికైనా వదిలిపెడతాను జయ శ్రీ జగకృష్ణుడికి ఏమని తెలుపుదురా పుత్ర ఏమని చెప్పంటున్నాను కదా నాయన అమ్మా నేను ఎట్లా చెప్పమంటున్నావు ఎట్లా చెప్పాను నీకు చెప్తూనే ఉన్నాను కదా వరమున జన్మించారు అదే మాట మళ్ళీ చెప్తున్నాను వరమున జన్మించారు వరమున పుట్టినటువంటి ఆ యొక్క వరకుమారుల మీరు ఈ తండ్రి నాకు తెలియదు అంటున్నారా అవునా శ్రీ ఈ జగజ్జన రేణుక ఆ మాత ఆగి
గోవిందే కేశవనే నాకు గోవిందే అమ్మా అతడే నాకు తండ్రి అవనిలో పలవినువే అమ్మా అతడే నాకు తండ్రి అవనిలో పలవినవే వరమున పుట్టినాను అంటున్నావు కదా, ఏ దేవుడు వరమున పుట్టామో చెప్పు, అతడే నాకు తండ్రిని కొలుచుకుంటాను తలుచుకుంటాను. నాకు ఆ ఏ దేవుడో చెప్పు కదా. జై శ్రీరామకు అన్న కన్న తల్లి దండించకన్నా తల్లిని దండించకన్నా కన్న తల్లి దండించకన్నా నా కళ్ళని దండించకన్నా పడు కష్టాల తల్లిని దండించుట పాటి కాదు ధరణిలోన. ఎలా ఏమంటున్నావు? కన్న తల్లిని దండించకన్నా కడు కష్టాల పాలేదు అని అంటున్నావా? తండ్రి జాడ చెప్పమని కదా నేను ఇప్పటికైనా వదిలిపెడతాను. ఇప్పటికైనా వదిలిపెడతాను కదా. శ్రీ జగజ్జనని వెనుక మాతాకి చెప్పదు, తండ్రి జాడ చెప్పమంటే చెప్పదు. చూసావా ఎలా నిలబడుతున్నావు? శ్రీ జగజ్జనని వెనుక మాతాకి ఎవరిని గౌడి కంటివమ్మ ఎవరిని గూడి కంటివమ్మ ఎవరిని గూడి కంటివమ్మ ఎవరిని గూడి కంటివమ్మ పర్వతంబు తోవలోన పట్టావే తల్లోన పర్వతంబు తోవలోన పట్టావే తల్లోన పర్వతంబు తోవలోన పట్టావే తల్లోన పర్వతంబు తోవలోన పట్టావే తల్లోన పాడి వెళ్ళానికి కోరి గంటివ నీవు ఎవరిని గూడి గంటివమ్మ ఎవరిని గూడి గంటివమ్మ ఎవరిని గూడి గంటివమ్మ ఎవరిని గుడిగన్నావే? పర్వతము త్రోవలోన పచ్చ పెసల్లోన కొబ్బరి బెల్లానికి కోరిగన్నావా? చెప్పుము కదా. జై ఎంత మాట నిజాలు చెప్పు కదా. ఎంత మాట అంటే రాబోత్రా ఎంత మాట అంటే రాబోత్రా నీ తప్పేనంటాను వదిలేను అమ్మా ఎంత మాట అంటివి కన్న తల్లిని మాటలు ఇటువంటి మాటలు అనుకురా కన్న తల్లిని మాటలు అనొచ్చునా అంటున్నావా? అవును. మరి ఉన్నది ఉన్నట్లన్నీ పలుకుతున్నాను కదా, మరి తండ్రి జాడ చెప్పమో వదిలిపెడతాను ఇప్పటికైనా. పతి లేడు నాయన. పతి లేని ఎలా పుడతామే? ఒకరం కాదు ఇద్దరం కాదు 5 కుమారులం ఒక కుమార్తె ఎలా పుట్టాము? శ్రీ ఈ జగజ్జనని వెనుక మాతాకే ఉన్నది ఉన్నట్లంటే అంత ఉలికి పడుతున్నావు కదా, మరి తండ్రి జాడ చెప్పు కదా ఇప్పటికైనా వదిలిపెడతాను. జయ శ్రీ జగజ్జనని మాతాగే జయ శ్రీ జగదీశ్వరుడిగే నా పుత్ర నీవు నన్ను సేవించాలా తండ్రి జాడ చెప్పు ఇప్పటికి దారికి వచ్చింది కదా ఇది. పరిసరా నా పుత్రగా నీవు నన్ను క్షమించురా. జాడ చెప్పు వదిలిపెడతాను. తండ్రి జడలు నీకు నాకు తెలియదు పుత్ర పరిసరా అయ్యో తండ్రి జాడ
తండ్రి జాడలేని ఎలా పుట్టానే అయ్యో నీ తండ్రి జాడలు నాయన అమ్మాయి ఏమంటున్నావు? నేను నిజముగానే చెప్తున్నాను, నీకు తండ్రి లేడని చెప్తున్నాను. తండ్రి లేడంటున్నావు. అవును. తండ్రి లేడు, నీ యొక్క తండ్రి జాడు నాకు తెలియదు అంటున్నావు. శ్రీ జగచ్చంద్రుడుగా ఆ మాత ఆకి చాలా చెప్పకపోతే బాబా మనకుండా నేను కట్టి కొట్టేదను. ఆ యొక్క తండ్రి జాగ్రత్త చెప్పు కదా. శ్రీ జగన్సుడికి కళ్ళలు బలుకాను నీ తోడానే పోడో తండ్రి జాగ్రత్త చెప్పమ్మా. పరిసరా తండ్రి జాగ్రత్త చెప్పు కదా, వదిలిపెడతాను. అమ్మా నేను ఎప్పుడు అబద్ధం ఆడతలేను కదా, కళ్ళలో ఎప్పుడు నోటి నుండి రావు. అయినా మీ చెల్లె దుఃఖిస్తున్నాను, ఆమెను చూసాను కనికరించరా. చెల్లెలు దుఃఖిస్తున్నది, నీ తండ్రి జాడ నాకు నిజంగా తెలియదురా. నన్ను ఇలా కట్టి కొట్టుకుంటే ఎందుకు ఇన్ని బాధలు పెడుతున్నావు అంటున్నావా? చెల్లెలా ఇప్పటికైనా చూసిందివా? మనకు ఇది తల్లి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావమ్మా? నువ్వు అసలే బాధపడకు కదా. శ్రీ జగచ్చంద్రుడుక మాత ఆగి తండ్రి లేకుండానే ఇది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. తండ్రి జాడలు చెప్పు, మనం ఇప్పటికైనా వదిలిపెడతాను కదా. బంగారు బంతి శ్రీ జగన్సుడికి అయ్యో బంగారు బంతి వెగురాడే సదసుడో పరిసరా అమ్మా నేను బంగారు బంతిని ఎగరవేస్తున్నాను. ఈ బంతిని కింద పడక ముందు నువ్వు అందుకోవాలి. లేదమ్మా, నువ్వు మళ్ళీ మాయ మాటలు చెప్పి నన్ను తప్పించుకోవాలని చూస్తున్నావు గానీ లేదు నాయన, అందులో తప్పకుండా నా యొక్క తండ్రి తప్పకుండా ఈ బంతి కింద పడక ముందు అందుకొని నీవు చూసినట్టయితే తప్పకుండా నీకు నీ తండ్రి జాడలు తప్పకుండా దొరుకుతుంది. అమ్మాయి ఏమంటున్నావు? ఈ యొక్క బంగారు బంతి నేల పైన పడక ముందే పై పైన అందుకోమురా, తప్పకుండా నీ యొక్క తండ్రి జాడలు దొరుకుతాయి అంటున్నావా? తప్పకుండా దొరుకుతాయి. దొరుకుతాయా? దొరుకుతాయి. సరే తల్లి, ఇది చివరిసారిగా నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఆ యొక్క బంగారు బంతిని ఎగరవేయము.
తప్పకుండా నా తండ్రి మా జాడలు మాత్రం అందులో దొరకాలి. శ్రీ జమదగ్నిశ్వరుడికి నా తండ్రి రావయ్య శివుడా నన్ను రక్షించవారపు నీ దయ. 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 నా తండ్రి రావయ్య శివుడా నిన్నే నమ్మితి గంగమయ్య వేగా నన్ను ప్రవదయంతు రావయ్య. నిన్నే నమ్మితి గంగమయ్య వేగా నన్ను ప్రవదయు రావయ్య. నిన్నే నమ్మితి గంగమయ్య. అమ్మా స్పష్టంగా చూడండి, నేను బంతిని ఎగరవేస్తున్నాను. సరే తల్లి, అదే విధంగా ఎగరవేయము కదా. శంకర్ జయ శ్రీ జమదగ్నిశ్వరుడికి శంకర కరుణించాలే. నాదు సంకటములు బాపావే. అయ్యో శంకర కరుణించాలే. నాదు సంకటములు బాపావే. జయ శ్రీ జమదగ్నిశ్వరుడికి బంతి ఎగరవేస్తున్నాను. అమ్మా ఏదమ్మా నువ్వు ఎగరవేసిన బంగారు బంతి? ఏదమ్మా నువ్వు ఎగరవేసిన బంగారు బంతి? ఎక్కడ కనిపించడం లేదు నాయనా. పై పైనే ఉంటది నాయన, పై పైకి వెళ్ళి అందుకోమని చెప్పావు. అందుకో నాయన కింద పడడం అంటే ఎక్కడమ్మా కనబడతలేదు కదా. ఆయన నీవు ఆకాశంలో చూడమని చెప్పినాను. ఆకాశంలోనే చూస్తున్నాను తల్లి, అది ఎక్కడన్నా కనిపించడం లేదు. నీకు అనిపించడం లేదా? కనిపించడం లేదు కదా నాయనా. నేను ఏ రేణుక, మళ్ళీ మాయ మాటలు చెప్పి నా నుండి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. నాకు తప్పకుండా ఆ యొక్క బంగారు బంతి తెలుపుతావా, లేకుంటే నా యొక్క తండ్రి జాగ్రత్త చెప్తావా? తప్పకుండా చెప్తాను నాయన. చెప్పమ్మా. ఆ యొక్క ఈ బంతి ఎక్కడ పడ్డదంటే పాతాళ లోకము పరిపాలించినటువంటి వాడు కేతాళుడు. కేతాళుని పుత్రుడైన బేతాళుని పాదములపై పడి ఉన్నది. అవునా? ఆ యొక్క పాతాళ లోకములు పరిపాలించే కేతాళుని పుత్రుడు ఆ యొక్క కేతాళుని కాళ్ళ చెంత ఈ యొక్క బంగారు బంతి పడి ఉన్నది. ఆ బంతిని తీసుకుని రమ్ము. ఆ బంతిని తీసుకొని రమ్మంటున్నావా? వచ్చినట్టయితే తప్పకుండా నీకు అందులో వివరము దొరుకును గాక. తప్పకుండా దొరుకుతుందంట. సరే తల్లి, నీ ఆజ్ఞ ప్రకారం ఇప్పుడు ఆ యొక్క పాతాళ లోకంలో ఉన్న కేతాళుని వద్దకు వెళ్ళి ఆ యొక్క బంగారు బంతి తీసుకొని వచ్చేదాను కదా. జయ శ్రీ జగదగ్నిశ్వరుడికి శంకర కరుణించవేరా. నాదు సంకటములు బాపవేరా. శంకర కరుణించవేరా. నాదు సంకటములు బాపవేరా. జయ శ్రీ జగదగ్నిశ్వరుడికి శ్రీ జగజ్జనక మాతాకి నా తల్లి ఆజ్ఞ ప్రకారం ఇప్పుడు ఆ యొక్క పాతాళ లోకంలో ఉన్న బేతాళుని వద్దకు వెళ్ళి నా యొక్క బంగారు బంతిని తీసుకొని వచ్చేదాను కదా. శ్రీ జగజ్జనక మాతాకి అండపిండ బ్రహ్మాండమంతటా నిండిరవరిత రాముడరా. అండపిండ బ్రహ్మాండమంతటా నిండిరవరిత రాముడరా. అండపిండ బ్రహ్మాండమంతటా నిండిరవరిత రాముడరా. అండపిండ బ్రహ్మాండమంతటా నిండిరవరిత రాముడరా. పుట్టిన వరబాలకుడను వరపుత్రుడను నేలరా. వరాన పుట్టిన వరబాలకుడను వారిన రక్తం కళ్ళ చూసేది పరశురాముడనే వినరా. వారిన రక్తం కళ్ళ చూసేది పరశురాముడనే వినరా. వారిన రక్తం కళ్ళ చూసేది పరశురాముడనే వినరా. వారిన రక్తం కళ్ళ చూసేది పరశురాముడనే. జై శ్రీ రేణుకాదేవికి భూతకలమ్మకు నామంతో పాల్గొందనురా. భూతకలమ్మకు నేతనైన నా నామంతో పాల్గొందనురా. పాటలలోకం పరిపాలించని కేతల నాథుని పుత్రుడరా.
ఎట్టి వాడను రా ఎట్టి వాడను రా బండి వల్ల కూడా దామనత్ర మరి తనుండరా వచ్చిన ఇరువగది ఎట్టి వాడను రా హిందూ వచ్చిన ఎరువగది ఎట్టి వాడను రా ఇంతటి చేతల నా పుట్టుడురా చూసారు కదా అన్న, ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడూ మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పాండలాపురంలో రెండవసారి ఆడిన ఎల్లమ్మ నాటకము మీరు మళ్ళీ చూడాలంటే గమ్మత్ టీవీలో చూసి ఆనందించగలరని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ బాను గైని. ఇది రెండోసారి పాండలాపురంలో మన ఎలవతలు ఇక్కడనే ఉంది, అలాగే మన భక్తులు ఇక్కడనే ఉన్నారు, అన్న రవితేజన కూడా ఇక్కడనే ఉన్నాడు. ఈసారి కూడా యథావిధిగా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చూసి తిలకించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే వాచ్ చేయాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి, లైక్ చేయాలి. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. జై రేణుకామాత, జై రేణుకామాత, గమ్మత్ టీవీ. హాయ్ అన్నలందరికీ, మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, వ్యూయర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి అందరికీ కళాభివందనాలు. నేను మీ మిమిక్రీ రవితేజ. 5 సంవత్సరాల క్రితం పాండలపురంలో బాను గైని దర్శకత్వంలో నేర్పిన ఈ నాటకాన్ని మీ ముందుకు తీసుకొస్తే చాలా బ్రహ్మాండమైన ఆదరణ చూపించారు. 10M పైన మన వీడియోని చూశారు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ గ్రామంలో ప్రదర్శిస్తున్న నాటకానికి రవితేజ అన్న నువ్వు రావాలి, మళ్ళా గమ్మ టీవీలో ఈ వీడియో పెట్టాలని చెప్పేసి నా మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. వారి ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సదా కళామ తల్లి రుణం తీర్చుకునేందుకు కళకి సేవ చేస్తూ ముందుకు పోదాం. ఈ నాటకాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోల్ని చాలా మందికి షేర్ చేసి మన కళా ప్రదర్శన వెళ్ళలు దాటి ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈ యొక్క కళా ప్రదర్శన అందరికీ తెలిసేలా చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. ఇంకొక విషయం ఏంటంటే అన్న గమ్మత్ టీవీలో పెట్టిన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే ఒక రీచ్లు ఉంది. 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు మనకు, మన ఆటకు. అట్లే అంతమంది వ్యూవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంతమంది ఒక చూడాలి.
నీకు మంకాలి దండం